ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు భారత్ పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్నాయి. అందులో శశి థరూర్ నాయకత్వంలోని బృందం ప్రస్తుతం కొలంబియాకు వెళ్ళింది. ఉగ్రవాద దాడుల బాధితులపై సానుభూతి వ్యక్తపరచకుండా భారత్ దాడుల తర్వాత పాక్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడం మమ్మల్ని నిరాశపరిచింది. తమ ఆత్మరక్షణ హక్కును మాత్రమే తాము వినియోగించుకున్నామని చెప్పారు. ఆపరేషన్ సింధూర్కు దారితీసిన పరిస్థితులను గురించి కొలంబియా అధికారులతో వివరంగా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దేశం కూడా అనేక ఉగ్రదాడులను చూసిందని శశి థరూర్ చెప్పారు. దాదాపు 4 దశాబ్దాలుగా భారత్ అనేక దాడులను భరించింది. పాకిస్తాన్ తన సైనిక పరికరాలను వాడి రక్షణ కోసం కాకుండా పక్క దేశాలపై దాడి కోసం వినియోగిస్తోంది. ఉగ్రదాడికి వ్యతిరేకంగా మాత్రమే తాము విధానాలు ఉంటాయని థరూర్ పేర్కొన్నారు. పహల్గాం దాడి వెనుక పాక్ ప్రయోజిత ఉగ్రవాదం ఉందనడానికి భారత్ వద్ద ఖచ్చితమైన ఆధారాలున్నాయని థరూర్ వెల్లడించారు. ఈ సందర్భంగా పాక్లోని మొత్తం రక్షణ పరికరాల్లో 81% చైనా నుంచి అందుతున్నవేనని తెలిపారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడులు పాశవిక దాడి చేసింది. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ ఆపరేషన్ సింధూర్ను నిర్వహించి పాక్లోని 9 ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో 170 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీనికి పాక్ సైన్యం స్పందించి తమపై ప్రతిదాడులకు దిగింది. వాటిని మన బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది.